వెజ్ బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం. కార్తీక మాసం వచ్చిందంటే మరి ఉల్లి వెల్లుల్లి తినకూడదంటారు. ఉల్లి వెల్లుల్లి లేకుండా మంచి టేస్ట్తో వెజ్ బిర్యానీని ఈరోజు మనం తయారు చేసుకుందాం. అంతేకాకుండా అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూ కూడా మనం తెలుసుకుందాము. సాధారణంగా మనం విటమిన్ సి మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఉపయోగపడుతుందని అనుకుంటాం కదా. ఇమ్యూనిటీ బూస్టింగ్ విటమిన్ సి ఉండేవంటే మనకి సిట్రస్ ఫ్రూట్స్ అనుకుంటూ ఉంటాం. అంటే నిమ్మకాయ, ఆరెంజ్ ఇలాంటివన్నీ మనం అనుకుంటూ ఉంటాము. అవి కాకుండా ఉసిరికాయ అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కాకుండా వెజిటబుల్స్లో కూడా మనకి చాలా విటమిన్ సి ఉంటుంది. దాని గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాము. చాలామందికి ఈ విషయం తెలియదు. అందుకే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వెజ్ బిర్యానీ వితౌట్ గార్లిక్ అండ్ వితౌట్ ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దామా మరి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఘీ వేసుకుందాము. ఘీ వేసుకుంటే చాలా కమ్మగా బాగా వస్తుంది కదా వెజ్ బిర్యానీ. 3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ ఆకు వేద్దాము. తర్వాత హోల్ గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, కొద్దిగా ఇంకా మనము జాజికాయ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను వేసాను. ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా వేపుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పులు కొంచెం వేద్దాం. జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది కదండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేద్దాం. మనం ఉల్లి వెల్లుల్లి వాడటం లేదు. అవి లేకుండానే టేస్టీగా వెజ్ బిర్యానీ తయారు చేసుకుందాము. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను. బంగాళదుంప అప్పుడప్పుడు మనం వాడుకోవచ్చు, బాగుంటుంది కదా వెజ్ బిర్యానీలో. క్యారెట్ వేద్దాము. క్యారెట్ మీకు తెలుసు కదండి, క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, కంటికి చాలా మంచిది, ఫైబర్ కూడా ఉంటుంది. క్యారెట్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు మనం. ఇంకా తర్వాత క్యాప్సికమ్ వేద్దాము. క్యాప్సికము గ్రీన్ కలర్లో ఉన్న, ఇందులో పుల్లగా లేకపోయినప్పటికీ ఇందులో విటమిన్ సి, ఫైబరు 2 ఉంటాయండి. కాలీఫ్లవర్లో కూడా ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది. సీజన్లో చాలా బాగా దొరుకుతుంది. బీన్స్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఇన్ని రకాల వెజిటబుల్స్లో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. బఠానీ అండి, గ్రీన్ పీస్లో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది, ఇంకా విటమిన్ సి ఉంటుంది. టొమాటోస్లో కూడా విటమిన్ సి ఉంటుంది, లైకోపిన్ ఉంటుంది. చాలా మంచిదండి హెల్త్కి. ఏదైనా లిమిటెడ్గా తీసుకుంటే చాలా మంచిది. కొంచెం పుదీనా, కొత్తిమీర వేద్దాము. మనం న్యాచురల్గా ఈ వెజిటబుల్స్తోనే మనం అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ తీసుకుంటే మనం విటమిన్ ట్యాబ్లెట్స్ వాడవలసిన అవసరం అయితే ఉండదు. కొంచెంసేపు మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు కొద్దిగా నేను షాజీరాని చేతుల మధ్య ఇలా నలిపేసి చాలా కొంచెం ఇందులో వేస్తున్నాను. ఇది మంచి టేస్ట్ వస్తుంది. లేదా మొదట్లోనే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారాన్ని బట్టి మీకు అనుగుణంగా వేసుకోండి. మనకి కలర్ వస్తుంది, మనకి కారం టేస్ట్ కూడా బాగుంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. నేను ఇప్పుడు గరం మసాలా పౌడర్ అయితే వాడటం లేదు, మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి. మొదట్లో మనం హోల్ గరం మసాలా వేసాం కదా. నేను ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పాలలో ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిదండి. ఒక 1/2 కప్పు కొబ్బరి పాలని నేను తీసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల కమ్మగా వస్తుంది మన వెజ్ బిర్యానీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లో కానీ మనం చక్కగా ఇలాగ ఎక్కడైనా పిక్నిక్లకు వెళ్ళినప్పుడు కానీ ఇలా చేసుకోవచ్చు. గంట పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ నేను 1 కప్పు తీసుకున్నాను. నానబెట్టుకుంటే మనకి త్వరగా కుక్ అవుతుంది, చాలా బాగా వస్తుంది. దీన్ని ఇందులో వేసి బాగా ఒకసారి కలిపేసుకొని మసాలా అంతా పట్టేలాగా పెట్టుకున్నాక ఒక 2 మినిట్స్ అయిన తర్వాత నేను 1కి 2 కప్పుల నీటిని ఇలా మరిగించుకొని, అంటే 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 2 కప్పుల నీటిని మరిగించుకొని ఇందులో వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకి త్వరగా కుక్ అవుతుంది వెజ్ బిర్యానీ, త్వరగా తయారవుతుంది. మసాలా అంతా బాగా పట్టింది. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఒక 10 to 12 మినిట్స్ పడుతుందండి మనకి కుక్ అవ్వడానికి. బాగానే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా కలిపేసుకుందాము. మళ్ళీ ఒకసారి ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచేస్తే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం నిమ్మరసాన్ని పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనం మామూలుగా వెజ్ బిర్యానీకి ఉల్లిపాయ చట్నీని వాడుతూ ఉంటాము. ఇప్పుడు మనం ఉల్లిపాయ చట్నీని వాడమండి, మనం వాడట్లేదు కాబట్టి ఇప్పుడు పెరుగుని తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసిన కీరదోసకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చట్నీ, పెరుగు చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వెజ్ బిర్యానీని డిష్ అవుట్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉల్లి వెల్లుల్లి వాడకుండా మనం చక్కగా తయారు చేసేసుకోవచ్చు. కార్తీక మాసంలో కానీ ఏదైనా పండగలప్పుడు కానీ ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది.
హెల్తీగా కూడా ఉంటుంది మన ఇంట్లో చేసుకుంటే. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.